ఇబ్బంది పెట్టే మళ్ళీ అమ్మాయి బాబు సైక్ చేస్తారు కదా మీరు రకాల ఇవ్వండి. సైక్ చేస్తారు కదా మీరు అందరికీ నమస్కారం అండి. ఈరోజు పిఠాపురం సిటీలో జగ్గి చెరువులో అమ్మాయి పాపం క్యాష్బోయిన నవీన ఆమె ఆరోగ్య రీత్యా కొంచెం బాగోకపోతే 5 ఆపరేషన్లు అవేయండి ఈ రోజుకి. ఆమెకి ఈ రోజుకి ఇంకా కోలుకోలేని పరిస్థితి. ప్రజెంట్ బెడ్ మీద ఉంది. మా అందరికీ కూడా చాలా బాధ అనిపిస్తుంది చూసిన తర్వాత. ఏ ఆడపిల్ల అయినా మన ఇంట్లో పిల్లలే కదా, కానీ ఆమెకి ఇప్పుడు 6వ ఆపరేషన్ కూడా చేయాలన్నారు. చూస్తే మా అందరికీ కూడా ఏడుపు ఆగట్లేదు. ఇప్పటి వరకు ఏదో వాసరీసిద్దామని అనుకున్నాం, కానీ మా బావమరిది నగేష్ గారు వాళ్ళు వచ్చి చూసిన తర్వాత మొత్తం పరిస్థితి అంతా మారిపోయింది. ఆమె దేని స్థితిలో ఉన్నారు ఆ విషయాన్ని మళ్ళీ వీళ్ళిద్దరూ మాకు తెలియజేశారు. మా టీం అందరికీ, మా టీం అందరూ సాయి శక్తుల, మా ఫ్రెండ్స్, మా గుడ్ ఫ్రెండ్స్, అడ్మిన్ మోడరేటర్స్, అలాగే మా టీం అందరూ కూడా వాళ్ళకి ఉన్న ఫ్రెండ్స్ని అందరినీ కూడా ఏదో కొంత సహాయం చేయమని ప్రతి ఒక్కరిని అడగడం జరిగింది. అయితే ప్రతి ఒక్కరూ ఎవరికి తోచింది వాళ్ళు సహాయం చేశారు. ఈ సహాయం కూడా నిజంగా మర్చిపోలేదండి. ఈరోజు వారికి 50,000 రూపాయలు కలెక్ట్ చేసి ఇవ్వటం అంటే అది అయినా చాలా తక్కువ అనుకోండి. తక్కువైనా వాళ్ళకి కనీసం మెడిసిన్ కన్నా వస్తుందని మేము టీం అందరూ కలెక్ట్ చేసి ఈరోజు తేవడం జరిగిందండి. నిజంగా ఆమెకు మళ్ళీ ఆపరేషన్ చేయాలని అంటున్నారు. ఆ ఆపరేషన్ కూడా సక్సెస్ అయ్యి ఆమె కూడా బాగా కోలుకోవాలని కోరుకుంటున్నాము. నా పేరు పబ్రిడ్ నాగశేఖరం అండి, గుడ్ ఫ్రెండ్స్ చారిటీ అడ్మిన్ అండి. నేను నవీన అమ్మని నాకు ఎంతో వీళ్ళందరూ నాకు సాయం చేశారు. ఇలా వస్తారని నేను అనుకోలేదు. నాకు చేయి అందించారు. మా పాపకి బ్యాగ్లో కొనుక్కోడానికి, అమ్మాయికి ఆపరేషన్ ఆపరేషన్ అయ్యాయి. ఇప్పుడు 4వ ఆపరేషన్ అయ్యి 3 ఆపరేషన్లు అయ్యాయి. మళ్ళీ 4వ ఆపరేషన్ ఉన్నది. అంతకుముందు 2 ఆపరేషన్లు చేయించాను, అవి బాగానే ఉన్నాయి. ఈ ఆపరేషన్లో పిల్ల బాగా సార్. ఈరోజు పిఠాపురం పట్టణంలో జగ్గే చెరువులో నివాసం ఉంటున్నటువంటి పిల్లి నవీన గారు, అంటే కేశపోయిన ప్రభావతి గారు కుమార్తె అయినటువంటి పిల్లి నవీన గారు, పెళ్ళి ఆవిడకి 7 సంవత్సరాలు గడిచిందండి. 7 సంవత్సరాలు పెళ్ళి అయిన తర్వాత 2వ సంవత్సరం 3వ సంవత్సరంలోనే ఆపరేషన్ మొదలయ్యి కడుపులో ఒక కణితి ఉందని చెప్పి ఆపరేషన్ చేయడం జరిగింది. అయితే అది ఇన్ఫెక్షన్ అయ్యి ఇప్పటికి 5 ఆపరేషన్లు జరిగాయండి. వారికి పిల్లలు లేరు. ఆవిడ అయితే డెఫ్ అండ్ డమ్, వాళ్ళ హస్బెండ్ కూడా డెఫ్ అండ్ డమ్. ఆయన వైజాగ్లో ఉంటున్నారు ప్రజెంట్. ఆయన పరిస్థితి కూడా బాగోలేదండి. అంటే వీళ్ళకి ఆపరేషన్ అయితే ఫ్రీగానే చేస్తున్నారు, కానీ మెయింటెనెన్స్ అంటే రోజు 2-3 బ్యాగులు మార్చడం, ఆవిడని తీసుకెళ్ళడం తీసుకురావడానికి కూడా ఆవిడకి వచ్చే ఫంక్షన్ కూడా సరిపోవట్లేదండి. ఇక్కడ వీళ్ళు ఈ పరిస్థితిలో ఇక్కడ ఉన్నటువంటి జగ్గచెరువులో ఉన్నటువంటి కొంతమంది మిత్రులు ఆవిడ పరిస్థితి చూపించి ఆవిడ ఫోటోలు అవి చెప్పి ఇలా ఉంది పరిస్థితి, ఇది ఏం చేస్తే బాగుంటుంది అంటే, ఒక విధంగా చెప్పాలంటే భగవంతుడు ఎక్కడో ఉండడండి. ఇలాంటి సేవలు చేస్తున్నటువంటి గుడ్ ఫ్రెండ్స్ చారిటీ ఇలాంటి వాళ్ళలోనే ఉంటాడు భగవంతుడు. ఈ రోజు మనకి వీళ్ళందరూ కూడా గుడ్ ఫ్రెండ్స్ చారిటీ ద్వారా మనకు కనిపిస్తున్నారు. ఇప్పటికి వీళ్ళు 100 కార్యక్రమాలు చేశారు. కొంత అమౌంట్ ఫస్ట్ టైం వాళ్ళు ఒక 50,000 రూపాయలు ఇచ్చి చేయడం అనేది నిజంగా చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను.